హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలా రోజులైందండి వీడియో చేసి. మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానం అండి ఇది. ఆలయం అయితే చాలా బాగుంది. చాలా బాగా కట్టారండి. బాగా డెవలప్ అయింది. ఇదివరకు ఫస్ట్లో వెళ్ళినప్పుడు ఇలా లేదు. ఈ మధ్యకాలంలో మేమైతే దర్శనానికి వెళ్ళలేదండి. మొన్న శనివారం వెళ్ళాము. మేము వెళ్ళేటప్పటికి టైం అయిపోయింది. గుడి మూసేశారు. 1 గంటకి మూసేస్తారు. మళ్ళీ 3 గంటలకి తెరుస్తారనమాట. ఈలోగా చాలామంది వెళ్ళిపోయారు. ఖాళీగా ఉంది. గుడి మూసేసే టైం కాబట్టి ఖాళీగా ఉంది. సరే వీడియో చేద్దామనిపించి వీడియో తీసాను. చూసారా లోపలది ఎంత బాగుందో. విశాలంగా చక్కగా ఖాళీగా ప్రశాంతంగా చాలామంది రెస్టులు తీసుకుంటున్నారు అక్కడ. టైం అయిపోయాక వచ్చిన వారు ఉంటారుగా మాకులాగని అలాగే కూర్చున్నారు. కానీ 2 గంటలు ఉన్నాం కానీ అక్కడ ఇట్టే గడిచిపోయిందండి టైము. ఇంకా రాబుద్ది కాలేదు అసలు. అంత బాగుంది అక్కడ. అక్కడంతా భోజనాలు పెడతారు. భోజనాలు పెడుతున్నారని మేము కూడా వెళ్ళాము. భోజనాలు కూడా చాలా బాగున్నాయండి. చాలా బాగా పెడుతున్నారు. క్యూ లైన్ అది. అంటే మంగళవారం బాగా రష్గా ఉంటుందండి. స్వామివారికి అభిషేకాలు అవన్నీ మంగళవారం చేస్తారు. శనివారం మేము వెళ్ళాం కాబట్టి పెద్ద రష్ లేదు. ఇటువైపు వెంకటేశ్వర స్వామి గుడి అండి అది. లోపల మళ్ళీ ఈ పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. పక్కనన్నీ కూడా చెట్లు రాసులను బట్టి ఒక్కొక్క రాసుకి ఒక్కొక్క చెట్టు అండి. అన్నీ తీయలేదు. ఏడాకుల చెట్టు అని ఒక రాసి ఏదో రాసి ఉంది అక్కడ. అదొకటి తీసాను. ఏడాకుల చెట్టు ఎంతగా ఉంది, నేను ఎప్పుడు చూడలేదని తీసాను. మీరందరూ కూడా ఈ ఆలయం చూడని వారు, ఈ ఎప్పుడు మీరు వెళ్ళని వారు వెళ్ళండి. ఏదైనా కోరిక కోరుకుంటే నెరవేరుతుంది. అక్కడ మొక్కులు తీర్చుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆ మొక్కులు మంగళవారం అనుకుంటా. మంగళవారం ఇన్ని ప్రదక్షిణాలు 108 ప్రదక్షిణాలు చేస్తారు. బాగా జరుగుతుందండి అక్కడ. బాగా ప్రసిద్ధగాంచిన దేవాలయం అండి. ఈ పాటి చాలామంది చూసే ఉంటారు. నా ముఖం ఒక సైడు మచ్చలు ఏర్పడినాయి. అందుకో కొంత నేను వీడియోలు తీయట్లేదు. అస్తమానం ఎక్కువ నేనే కనిపించానని అనుకోకండి. ఇది మోదిక చెట్టు అంటండి. ఇది కొన్ని 2-3 చెట్లు తీసాను అంతే. నా ముఖానికి ఏమైందని మీరు అనుకోవచ్చు. వేడివేడి పప్పు సాంబార్ పెడదాం కదా అని కొంచెమే ఉంది కదా అని మిక్సీలో వేసి తిప్పుదాం అనుకున్నాను. అది నా మీదకి వచ్చి తిప్పింది. ఒక సైడ్ అంతా కాలిపోయింది. అమ్మో, భరించలేని బాధ కొన్నాళ్ళు. మళ్ళీ మొహం అలా పెట్టుకుని వీడియోలో కనిపిస్తే ఎలాగా అనుకున్నాను. కానీ ఇంతకంటే బీభత్సంగా ఉన్నవాళ్ళు ఏమనాలో తెలియట్లేదండి. వీడియోలు మానేశాను. ఎందుకులే చూడట్లేదు ఎవరోనే, కష్టపడి తీస్తున్నాము అని అనుకుని కొంత మానేశాను. మళ్ళీ కొన్ని వీడియోలు చూసినప్పుడు కష్టపడకుండా ఏది రాదనిపిస్తుంది. తీసిన వారు అబ్బో మాకు ఇన్ని డబ్బులు వచ్చినాయి, మాకు అన్ని డబ్బులు వచ్చినాయి అని చెప్తుంటే ఎందుకు వదిలేశాను. మళ్ళీ తీస్తే బాగుండును, వీడియోలో పెడితే బాగుండును అని మళ్ళీ అనిపిస్తుంది. ఇదండి, ఇలాంటి జంజాటంలో కొన్ని నెలలో వీడియోలు పెట్టలేదు. మళ్ళీ అనిపించింది దేనికైనా ప్రాప్తం ఉండాలి అని. సరే ఖాళీగా కూర్చుని ఏం చేస్తాము, ఆలయాన్ని ఒకసారి
తీద్దామని తీశాను. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు.